వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయ వర్గాలను వేడెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు సహా 52 మంది పోటీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పావులు కదుపుతుండగా, ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించడమే కాకుండా విద్యావంతుల ఆదరణ తమకే ఉంటుందని నిరూపించుకునే సంకల్పంతో బీజేపీ ఈ స్థానంపై కన్నేసింది. 2021లో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ముగ్గురు బీజేపీకి చెందినవారే. అయితే ఏనుగు రాకేష్ రెడ్డి, తీన్మార్ మల్లన్న రాజకీయ అవకాశాల కోసం బీజేపీని వీడారు. తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజులకే బీజేపీలో సరైన అవకాశాలు, ప్రాధాన్యత లేదంటూ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఏనుగు రాకేష్ రెడ్డి కూడా బీజేపీలో విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ రాకేష్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. 3 పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.